హలో నమస్కారం అండి. ఈరోజు అరకిలో కాకరకాయలు తీసుకుని ఎల్లుల్లి కాకరకాయ చేస్తానండి. ఎల్లుల్లి కారం వేసి కాకరకాయ చేస్తాను గుత్తెంకాయలాగా. తెల్లవాయలు, కారం పొడి, జీలకర్ర, ఉల్లిగడ్డలు, కొంచెం ఉప్పు, సరిపడా ఉప్పు. ఇవన్నీ అన్ని మెత్తగా మిక్స్ చేసుకొని మనం మిక్స్ చేసిన తర్వాత కాకరకాయలు పూడుకాలంతా జీలకర్ర, ఉప్పు, కారం పొడి, తెల్లవాయలు, కొన్ని ఉల్లిగడ్డలు అంతే. పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద పెన్నం పెట్టుకొని 2 పెద్ద స్పూన్ల నూనె వేసుకొని టెంకాయలాగా కోసుకొని మధ్యన కోసుకున్నాక దీంట్లో ఈ మసాలా వేసుకునేది కారం పొడి, తెల్లవాయ, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిగడ్డ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని దీంతో కుడకాలంట. కుడుకొని నూనె కాగినాక జీలకర్ర, ఆవాలు తిరువాతకు వేసుకొని దాంట్లో వేసి మగ్గబెట్టుకోవాలి. మగ్గబెట్టినాక బాగా మగ్గినాక కొంచెం చింతపండు పిసికి దీంతో రసం వేసుకోవాలి. అది జీలకర్ర, ఆవాలు, శనగలు, మినపప్పు తిరువాత కలినాక వేసుకోవాలి. మళ్ళీ సన్నగా తరుక్కునే పచ్చిమిరపకాయలు 4 మిరపకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డలు కోసుకున్నాము సన్నగా, అవి వేసుకోవాలి. ఎర్రగా వేగాల్సిన పని ఏం లేదు. కొంచెం వేగినాక కాకరకాయ దీంట్లో పెట్టుకుంటే అవే మగ్గుతాయి బాగా. ఎక్కువ వేగకూడదు, మాడినాక ఎర్రగా వేగాల్సిన పని లేదు. కొంచెం హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. మాత్రం వేగినాక కాకరకాయ దీంట్లో అన్నీ వేసుకొని సన్న జగబెట్టి బాగా ఎర్రగా మగ్గేదాకా పెట్టుకోవాలి. కరివేపాకు, ఈ మళ్ళీ బాగా వేగినాక చింతపండు పిసికి రసం పోసుకుంటే బాగుంటుంది టేస్ట్. అన్నంలోకి కానీ చపాతి కానీ ఏదానికైనా బాగుంటుంది. సన్న జగడంగానే మగ్గాలి. వేగినాక కొంచెం ఎర్రగా వేగినాక చింతపండు పులుసు పోసుకోవాలి. ఓకే.
ఓకే. సన్న జేగ వేయించుకోవాలి, ఎక్కువ మంట పెడితే మాడుతాయి. లేట్ అవుతుంది, చాలాసేపు లేట్ అవుతుంది వేయాలకు. సన్నగా ఎగనే కాదు. ఇక ఈ కాకరకాయలో పెట్టగా మిగిలిన తుక్కులు ఉడక ఈ నూనెలోనే వేసుకొని వేయించుకోవాలి. మగ్గిన కాకరకాయ బాగా, ఇది కూడా బాగా మగ్గుతుంది. టేస్ట్ వస్తుంది, అన్నంలోకి మంచి టేస్ట్ వస్తుంది. సన్న జగన్ని వేయించుకోవాలి, అర్ధ గంట అట్లా పడుతుంది. తీసేసి మగ్గినాయి, ఇప్పుడు బాగా మగ్గినాయి కాకరకాయ. మగ్గినాక ఉండేది ఇది మసాలా కూడా దీంతో వేసుకొని ఈ మసాలా అంతా బాగా కలబెట్టి కాకరకాయ కొట్టేటట్టు. ఇప్పుడు కొంచెం చింతపండు బాగా నానబెట్టినది కవర్ పిసికి దీంతో గుజ్జు వేసుకొని ఒక 20 నిమిషాల నుంచి దించాలి. కాకరకాయ గుజ్జు చేసుకొని కాయది చింతపండు గుజ్జు చేసుకొని ఒక 20 నిమిషాలు ఉంచుకొని దించుకోవాలి. చింతపండు అయితే బాగా సేదు లేకుండా, చింతపండు అయితే సేదు ఉండదు, ఏముండదు, బాగుంటాయి. చింతపండు గుజ్జు అంతా ఈరిపోయేంత వరకు ఉండించుకొని దించేసుకుంటే సరే. కొంచెం ఎవరైనా బెల్లం వేసుకోవాలనుకుంటే బెల్లం వేసుకోవచ్చు, వద్దనుకునే వాళ్ళు వద్దనుకుని, మేమైతే వేసుకోము. వేసుకునే వాళ్ళు కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు, సేదు ఉంటాయనుకుంటే. మేమైతే వేసుకోము. 3 రోజులున్నా కాకరకాయ చెడిపోదు. బయట పెట్టుకున్నా, ఫ్రిడ్జ్లో పెట్టా, ఎక్కడ పెట్టా కానీ బాగా ఉంటుంది. నూనె బయటికి తేలేంత వరకు వీటిని సన్నగా పెట్టుకుంటే ఇంకా అదే మగ్గుతుంది అంతే. నూనె పైకి వచ్చినాక దించేసుకోవాలి. బాగా నూనె పైకి తేలింది కాబట్టి ఇంకా దించుకొని తినేయడం. ఇంకా దించుకొని తినేయడమే కాకరకాయ. ఈరోజు లంచ్కి కాకరకాయ, ఎల్లుల్లి, కాకరకాయ, పచ్చిమిరకాయ, టమాటా పచ్చడి, అన్నం ఈరోజు లంచ్లో.